హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ సాంబార్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీని ఎప్పుడు ఒకలానే తినాలంటే బోర్ కొడుతుంది కదా. ఫర్ చేంజ్ ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడు బెండకాయ కర్రీ గుర్తించినా సరే ఈ ప్రాసెస్ ఇలానే చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ ప్రాసెస్ ఎలానో చేసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. దానిలో ఫ్రెష్ బెండకాయలు తీసుకుంటున్నాను. నేనైతే ఇలా స్మాల్ సైజ్ బెండకాయలు తీసుకొని కాయ వేస్తున్నానండి. మీకు ఇష్టం లేనట్లయితే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ కర్రీ కోసం ముందుగా బెండకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో 1 స్పూన్ పోపు దినుసులు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదండి, బట్ వేస్తే మాత్రం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ మిర్చి, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్న బాగా పండిన టమోటా ముక్కలను వేసి టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటాస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 కప్పు పెరుగు. ఇలా స్మూత్గా బీట్ చేసుకున్న పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బెండకాయకి బాగా పట్టి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని బెండకాయకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కదా. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ముందు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా, పలావ్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.